హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 9వ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ 9వ జిల్లా ఏంటంటే కామారెడ్డి జిల్లా. ఇప్పటి వరకు ప్రస్తుతానికి పెద్దపల్లి నోటిఫికేషన్ కంప్లీట్ అయింది, మహబూబ్నగర్ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది, జోగులాంబ గద్వాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి నిజామాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నల్గొండ, ములుగు ఈ 5 జిల్లాలకు సంబంధించిన ప్రస్తుతానికి నోటిఫికేషన్లు అయితే నడుస్తూ ఉన్నాయి, అప్లికేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మన ఛానల్లో ఒక వీడియో పెట్టిన, చూడకపోతే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, పత్రికా ప్రకటన కావచ్చు చూడొచ్చు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు సంబంధించి తెలుసుకుందాం. ఇందులో 95 టీచర్ పోస్టులు ఉన్నాయి, 95 ఆయా పోస్టులు ఉన్నాయి. మొత్తం 190 పోస్టులకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు కావాలంటే ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి. వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఇది కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ 8/7/2026. కామారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐసిడిఎస్ బాన్స్వాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ప్రాజెక్టులో ఈ 5 ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ సహాయకురాలు ఈ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 9/7/2026 నుంచి 25/7/2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనే ఒక వీడియో మన ఛానల్లో ఉంది, చూడకపోతే అది కూడా చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది, దానికి సంబంధించి చెక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక ఖాళీల విషయం గమనిస్తే బాన్స్వాడ ప్రాజెక్టు నుంచి 22 టీచర్లు ఉన్నాయి, 24 సహాయకులు ఉన్నారు, 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దోమకొండ నుంచి 15 టీచర్ పోస్టులు, 26 ఆయా పోస్టులు, మొత్తం 41 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి నుంచి 12 టీచర్లు, 14 హెల్పర్లు, మొత్తం 26 ఉన్నాయి. మద్నూరు నుంచి 25 టీచర్లు, 10 హెల్పర్లు, మొత్తం 35 ఉన్నాయి. ఎల్లారెడ్డి నుంచి 21 టీచర్లు, 21 హెల్పర్స్, మొత్తం 42. 95 అంగన్వాడీ టీచర్లు, 95 సహాయకుల పోస్టులు, మొత్తం 190 పోస్టులకి నోటిఫికేషన్. ఇక్కడ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి టీచర్ అయితే. ఒకవేళ హెల్పర్ అయితేనేమో ప్రస్తుతానికి అప్లికేషన్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఉంటేనేమో హెల్పర్లకు వాళ్ళనే తీసుకుంటారు. ఒకవేళ ఇంటర్ లేకపోతే 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఆ హెల్పర్గా తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి, 1/7/2026 వరకు. దరఖాస్తు చేయబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి అయితేనేమో గ్రామ పంచాయతీకి చెందిన వాళ్ళై ఉండాలి, పట్టణ ప్రాంతాలలో అయితే వార్డుకు చెందిన వాళ్ళై ఉండాలి. ఎస్సీ ఎస్టీ సబ్లాన్ కింద ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అదే ఆవాసంలో చెందిన అదే ఊరికి చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఒకవేళ ఎస్సీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు కానీ అదే గ్రామానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇక సంబంధిత తహసీల్దార్ గారిచే ధృవీకరించిన నివాస ధృవపత్రం, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది ఉంచుకోండి. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ వివిధ జిల్లాలకు కూడా రావాల్సింది, వాళ్ళందరికీ కూడా ఇది కంపల్సరీ. సో నివాస ధృవపత్రం అనేది చాలా కంపల్సరీ. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు తీసుకున్న నివాస ధృవపత్రం మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారట. సో కంపల్సరీ లోకల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ ఈ జిల్లాకు సంబంధించి. ఇంకా మీరు ఏ జిల్లాకు సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడే మళ్ళీ ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.